నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చక్కటి ఆరోగ్యానికి చిక్కటి బాదం పాలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. బాదం పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తిని పెంచుతుంది, నీరసాన్ని తగ్గించే బలాన్ని ఇస్తుంది. పిల్లలకి రోజు ఇవ్వడం వల్ల వాళ్ళు చురుగ్గా ఉంటారు. మొత్తానికి ఏస్తో పని లేకుండా అందరూ తాగవలసిన పాలండి. మరి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే ఈ బాదం పాలను ఇంట్లోనే పర్ఫెక్ట్గా కమ్మని రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి పావు కప్పు బాదం పప్పును తీసుకోండి. మనం తీసుకున్న అర లీటర్ పాలకు ఈ పావు కప్పు బాదం పప్పు పలుకులు అనేవి కరెక్ట్గా సరిపోతాయి. లెక్కతో చెప్పాలంటే ఒక 40 నుండి 50 వరకు బాదం పప్పులు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్ళను తీసుకొని ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టామంటే బాదంపై ఉన్న పొట్టు అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. లేదా మనం ఒక 4-5 గంటల ముందు నానబెట్టినా సరిపోతుంది. మనకు ఈ బాదం పప్పు పైన పొట్టు అనేది ఇంకా తొందరగా రావాలి అంటే ఒక 4-5 నిమిషాల పాటు ఉడకబెట్టి తీసుకోవచ్చు. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టును సెపరేట్ చేసి తీసుకుందాము. మనం ఇలా బాదాంని తీసుకొని స్లోగా నొక్కామంటే దీనిపైన ఉన్న పొట్టు అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. ఇలా ఒక్కొక్కటి బాదం పప్పు పైన ఉన్న పొట్టును తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. బాదంలో ప్రోటీన్ అండ్ ఆక్సిడెంట్, ఫైబర్, విటమిన్ ఈ ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. మనం రోజు ఒక 4-5 బాదం పప్పుల్ని నానబెట్టుకొని తిన్నా లేదా ఇలా బాదం పాలను చేసుకొని తాగినా ఒంటికి చాలా చాలా మంచిదండి. సో ఇలా అన్ని బాదం పప్పులపై ఉన్న పొట్టును అంతా తీసేసి ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే ఒక పావు కప్పు పాలను తీసుకోండి. నేను తీసుకున్న అర లీటర్ పాలల్లో నుండి ఇలా పావు కప్పు పాలను తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకులను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మనకు బాదం పప్పులు అనేవి చక్కగా నలిగి ఇలా మెత్తని పేస్ట్ లాగా రావాలి. మీకు అవసరమైతే కొంచెం పాలను ఎక్కువగా అయినా తీసుకొని గ్రైండ్ చేయవచ్చు. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. ఈ బాదం పేస్ట్ని రెడీగా పక్కన ఉంచి మరో పక్కన కడాయిలోకి కానీ గిన్నెలోకి కానీ మిగిలిన అర లీటర్ పాలను తీసుకొని బాగా వేడి చేయండి. ఇలా పాలను వేడి చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేయండి. చూడండి, పాలు వేడి అయ్యి మరగడం స్టార్ట్ అయ్యింది కదా. ఇలా ఒక 2-3 నిమిషాలు పాలు బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి మనం రుబ్బి పెట్టిన బాదం పప్పు పేస్ట్ను తీసుకొని అంతా కలిసేలాగా బాగా కలపండి. మనం ఇలా వెంటనే కలపాలి, లేదంటే బాదం పేస్ట్ అనేది ముద్దలా కడుతుంది. ఇప్పుడు ఇందులోకి బాదం పాలు అనేవి కొంచెం కలర్ఫుల్గా రావడానికి చిటికెడంత కుంకుమ పువ్వును ముందే పాలల్లో నానబెట్టి వేస్తున్నాను. అలాగే బాదం పాలు తాగేటప్పుడు చిన్న చిన్న పలుకులు తగలడానికి కొన్ని బాదం పప్పుని కట్ చేసి తీసుకుంటున్నాను. అలాగే రుచి కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకొని అడుగు నుండి కలుపుతూ బాగా మరిగించండి. అలాగే చుట్టూ పేరుకున్న ఈ పాల మీగడను కూడా పాలల్లోకి అనుకుంటూ ఇలా మనం ఈ బాదం పాలను ఒక 3-4 నిమిషాలు మరిగించాలి. అలాగే నేను బాదం పాలు అనేవి కొంచెం కలర్గా రావడానికి కుంకుమ పువ్వుని తీసుకున్నాను కదా. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. కాకపోతే పాల రంగు అనేది మారకుండా తెల్లగానే ఉంటుంది. ఇలా కొంచెం మనం కుంకుమ పువ్వు వేయడం వల్ల పాలు అనేవి కొంచెం పసుపు రంగులోకి వస్తాయి. అలాగే మనం ఈ బాదం పాలను మరిగించేటప్పుడు తప్పకుండా ఇలా అడుగు నుండి కలుపుతూ మరిగించాలి, లేదంటే అడుగు పట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 3-4 నిమిషాలు చక్కగా మరిగించాక చూడండి, పాలనేవి చిక్కగా బాదం పాలు అనేవి తయారైపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీరు కావాలంటే ఈ బాదం పాలను వేడివేడిగా గ్లాస్లోకి తీసుకొనైనా తాగేయచ్చు, లేదంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తీసుకోవచ్చు. ఇలా హైజీనిక్గా ఇంట్లోనే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి బాదం పాలను ప్రిపేర్ చేసుకొని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తాగేయచ్చు. మీరు కూడా ఓసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇంత రుచిగా ఉంటాయని మీకే అనిపిస్తుంది.
అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.